ఇప్పుడే బాగుంది అట. రేషను ఇదివరకు వీధి చివర క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడే బాగుంది, చాలా హాయిగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున 15 లక్షల మంది రేషన్ తీసుకున్నారును. ఇలా రకరకాల ఎలివేషన్ స్టోరీలు అన్నమాట. ఇలా ఉండాలి ఎలివేషన్ అంటే. మనం ఏదన్నా స్కీమ్ కనుక మొదలుపెట్టామంటే దాని గురించి మొదటి రోజు నుంచే ఆహా ఓహో అనుకుంటూ రాసుకురావాలి. నీకు ఆదివారం పూట సెలవు రోజు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ రేషన్ డిపోలకి వెళ్ళండి, తెచ్చుకోండి మీ రేషన్ అంటే కదిలి ఉండవచ్చు, బాగానే ఉంటుంది. కానీ ఇంటి దగ్గర ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కడో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి క్యూలో నిలబడి తెచ్చుకోవటం వాళ్ళకి ఎంతో బాగుంది అంటున్నారంటే ఇది విపరీతమైన మార్పే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నటువంటి మార్పు కిందే చూడాలి మనం. ఎందుకంటే మార్పు మొదలైనప్పుడు ఆ తర్వాత క్లియర్గా కనిపించింది. ఓట్ల రూపంలో విప్లవం తెచ్చారు, కూటమి ప్రభుత్వాన్ని తెచ్చారు. ఈ ఒక్క 2 రోజులకి ఓటమి తాలూకు ఫలితాన్ని దిగమింగుకోవడానికి వైఎస్ఆర్సీపీకి 1 ఇయర్ అయితే ఆ విజయాన్ని ఆస్వాదించడానికి 1 ఇయర్ పూర్తవుతుంది కూటమి ప్రభుత్వానికి. మరి ఈ సందర్భంగా వీళ్ళు స్కీములు అంటే అప్పట్లో డిఎస్సి సిలబస్ రిలీజ్ చేసిన పండగలాగా చేశారు, హాల్ టికెట్లు రిలీజ్ చేసామన్న పండగలా చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పటితో ఒక విధానం రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవటమే అన్న విధానాన్ని తీసేసి ఇళ్ళ దగ్గరికి పంపిస్తే దాన్ని రద్దు చేసి మళ్ళీ పాత విధానానికి తీసుకెళ్లారు. వీళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారట. ఇది నిజమా కాదా అనేది, పైగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు లేకపోతే పంపిణీ కుదరదు అన్న దానిని వీళ్ళు చేసి చూపించారట. ఎవరి చేత చేపిస్తున్నారు? సచివాలయ ఉద్యోగుల చేత చేపిస్తున్నారా, రెవెన్యూ వాళ్ళే వెళ్ళి ఇస్తున్నారా? అది ఒకటి. ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రస్తుతానికి 1వ తారీఖే అందిస్తున్నాము, ఇంకా ఆదివారం వచ్చింది కాబట్టి 31 శనివారమే ఇచ్చేసాము అన్న పద్ధతి బాగానే ఉంది. మరి రేషన్ ఎందుకు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వడాన్ని రద్దు చేశారు? దీనిని ఎంత సమర్థించుకున్నా వృద్ధులకి మాత్రం ఇంటి దగ్గరికి తీసుకెళ్తాం అంటున్నారు కదా, అది కూడా ఎంతవరకు అమలవుతుందో చూసిన తర్వాతే రావాలి. కానీ ఒక అభిప్రాయానికి నిన్న 10 గంటలకు కనుక పంపిణీ ప్రారంభమైంది అనుకుంటే ఈ స్టోరీ రాయడానికి రాత్రి 12ంటికి ప్రిపేర్ చేసి ఉంటారు. కేవలం 12-14 గంటల సమయంలోనే రాష్ట్రం అంతా ఏకాభిప్రాయంతో ఇప్పుడే బాగుంది అనే ఒక హెడ్డింగ్తో వచ్చిందంటే దాని అర్థం ఏంటి? పరిశీలించలేదనే కదా. పైగా పాత ఫోటోలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వాహనాల దగ్గర క్యూ కట్టినాయి. క్యూ లైన్లో నిలబడటం తప్ప ఇంటి దగ్గర ఎగబడి ఒకరినొకరు తోసుకుంటారా? ఇంకా నేను ఆ క్యూ లైన్ని చూసి రేషన్ షాప్ దగ్గర క్యూ లైన్ ఏమో అనుకున్నా. కాదు, పాత ఫోటో పెట్టి అలా క్యూ లైన్లో ఉండాలి వీళ్ళు. ఇప్పుడు ఆ తిప్పలు తప్పాయి, హాయిగా వెళ్ళి తెచ్చుకుంటున్నారు అన్నారు. ఆ హాయి ఏమిటో, ఆ సొబగు ఏమిటో అవన్నీ చూద్దాం మనం రాబోయే రోజుల్లో. బాయ్.